హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఎండు చేపలు మామిడికాయ కర్రీ ఎలా ఉండాలో తెలుసుకుందాము. ఫస్ట్ హాట్ వాటర్లో ఎండు ఫిష్ని బాగా కడగాలి. కడిగిన తర్వాత ఆ స్మెల్ డస్ట్ అనేది పోతుంది. పోయిన తర్వాత ఆయిల్ తీసుకొని ఆయిల్లో వేయించాలి. వేయించాక తీసి ఒక బౌల్లో పెట్టుకొని అదే ఆయిల్లో పోపు గింజలు, కరివేపాకు, ఉల్లిగడ్డ వేసి ఉడికించాలి. అండ్ ఉడికాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నేను సాల్ట్ వేసిన వీడియో తీసాను కానీ స్కిప్ అయిపోయింది, ఇక్కడ మిస్ అయిపోయింది. అండ్ ఉడికాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కొంచెం స్మెల్ పోయేదాకా ఉడికించాలి, ఒక 2 మినిట్స్. అండ్ తర్వాత మామిడికాయలు వేసి ఉడికించాలి. ఉడికిన తర్వాత కాసేపు ఒక్క 2-3 మినిట్స్ ఉంటే మగ్గిపోతుంది, మామిడికాయలు తొందరగా ఉడుకుతాయి. అండ్ దాని తర్వాత మామిడికాయలు ఉడికాక ఎండు ఫిష్ వేయాలి. ఇంకోటి ఏంటంటే ఎండు ఫిష్లో ఒమేగా 3 ఫ్యాట్స్ ఉంటాయి, విటమిన్ D3 ఉంటుంది. అండ్ బోన్స్కి కూడా చాలా మంచిది. చూడండి ఆయిల్లో వేయించాక ఎలా ఉందో. అండ్ చిన్నప్పుడు నేను అస్సలు తినేదాన్ని కదా, స్మెల్ చూస్తేనే పారిపోయేదాన్ని. ఇంట్లోనే స్మెల్ వస్తే చాలా ఇరిటేటింగ్ ఉండేది. ఫిష్ ఉడికాక కొంచెం కారం అండ్ సాల్ట్ వేయాలి. నేను కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి 2 స్పూన్స్ వేసాను. అండ్ సాల్ట్ వేసేసి కాసేపు ఉడికించాలి. కొన్ని వాటర్ పోయాలి. అండ్ వాటర్ వద్దు ఫ్రై అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు వాటరు. నేను వాటర్ పోసాను, వాటర్ పోస్తేనే కొంచెం బాగుంటుంది. ఇంకోటి ఏంటి అంటే లాస్ట్లో మసాలాలు వేయాలి. ధనియా పౌడరు, మసాలా, కొత్తిమీర లేదా పుదీనా వేస్తే చాలా బాగుంటుంది. అండ్ మీ కనుక మామిడికాయ ఎండు రొయ్యలు మీరు ఎప్పుడైనా తిని ఉంటే, మీకు ఇష్టం ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీలో ఎవరైనా ఎప్పుడైనా తినని వాళ్ళు ఉన్నా కూడా కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇవి చాలా మంచివి, మనకు తినకుండా ఉంటాం కానీ హెల్త్కి చాలా మంచిది.